ఒక్కొక్కసారి గైనకోపికి కొంతమంది ఫీమేల్స్ హెవీగా బ్లీడింగ్ అవుతుంది, ప్రొలాంగ్డ్గా బ్లీడింగ్ అవుతుంది. అప్పుడప్పుడు వాళ్ళు చిన్న చిన్న పీసెస్ అంటే చిన్న చిన్న మాంస ముద్దలాగా కింద వెజైనల్ బ్లీడింగ్లో కనిపిస్తుంది అని అది వాళ్ళు ఒక ఫోటోను కూడా మనకి లేదా వీడియోని మనకి మొబైల్లో చూపిస్తూ ఉంటారు. అలాగే మైల్డ్గా అబ్డామినల్ పెయిన్ ఉందని కానీ లోవర్ అబ్డామిన్ దగ్గర బాగా హెవీనెస్గా ఉందని కానీ కంప్లైంట్స్తో వస్తూ ఉంటారు. ఈ కండిషన్ని మనం డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్ ఆర్ అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటాం. ఈరోజు మనం గైనక్లో ఒక ఇంపార్టెంట్ కేస్ అండ్ స్కాన్ ఫైండింగ్స్ గురించి తెలుసుకుందాము. ఈ అమ్మాయికి వచ్చేసి 40 years ఉన్నాయి. తినకి ఎక్స్టెండెడ్ అండ్ ప్రొలాంగ్డ్ పీరియడ్స్ అని తన హిస్టరీ వచ్చింది. అంటే పీరియడ్స్ టైంలో తను ఎక్కువ రోజులు బ్లీడ్ అవుతుంది, అలాగే హెవీ బ్లీడింగ్ ఉంటుంది అండ్ అప్పుడప్పుడు మైల్డ్ అబ్డామిన్ పెయిన్ కూడా ఉంటుంది అనేది తిన మెయిన్ కంప్లైంట్. సో తినకి స్కాన్ చేసి చూసినప్పుడు యుట్రస్ అనేది దాదాపు 3 months ఎలా ప్రెగ్నెన్సీలో మనం ఏ యుట్రస్ని అయితే చూస్తామో అంత సైజ్ యుట్రస్ తన స్కాన్లో మనం గమనిస్తాము. ఒకసారి మనం ఇక్కడ స్కాన్లో తన ఫైండింగ్స్ చెక్ చేసి చూద్దాం రండి. సో ఇది యుట్రస్ అనేది ఒక మస్కులర్ ఆర్గన్. ఇది ఇక్కడ పియర్ షేప్డ్ ఆర్గన్ని మనం ఒకటి చూస్తున్నాం కదా, ఇది. సో ఇదంతా కూడా యుట్రస్ యొక్క అవుట్లైన్. ఇక్కడ చూస్తే మనకి మయోమెట్రియం అండ్ ఎండోమెట్రియం అనేది 2 layers ఉంటాయి. మయోమెట్రియం ఈజ్ ద మజిల్ అండ్ ఎండోమెట్రియం ఈజ్ ద లైనింగ్ దట్ ఈజ్ ఇన్సైడ్ ద యుట్రస్. ఇక్కడ ఆ డిఫరెన్షియేషన్ అనేది మనకి ఏమీ కనపడడం లేదు. సో హోల్ ఆఫ్ ద మజిల్ లైనింగ్ ఆల్మోస్ట్ కలిసిపోయినట్లు అనిపిస్తూ ఉంటే, అలాగే ఇక్కడ మజిల్లో మనం గమనిస్తే ఏం ఫైబ్రాయిడ్స్ కానీ మనకి పాలిప్స్ ఫైబ్రాయిడ్స్ అయితే ఏం లేవు. అండ్ యుట్రస్ ఎండోమెట్రియల్ లైనింగ్లో కూడా పాలిప్స్ కానీ ఏమీ లేదు. సో దీన్నే మనం డిస్ఫంక్షనల్ యూటరైన్ బ్లీడింగ్ ఆర్ అబ్నార్మల్ యూటరైన్ బ్లీడింగ్ అంటూ ఉంటాము.